హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ని మనం ఈ వీడియోలో ఒకసారి షేర్ చేసుకుందాం. అయితే ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ మనం ఏపీ ఎంసెట్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు మాస్టర్ క్వశ్చన్స్ పేపర్స్ విత్ ప్రిలిమినరీ కీస్, అంటే ఇక్కడ మీరు ఏ షిఫ్ట్లో ఏ క్వశ్చన్ పేపర్ అయితే రాశారో ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ పేపర్స్ని బట్టి మీరు రెస్పాన్స్ షీట్ చూసిన తర్వాత మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్టయితే వాటన్నిటినీ కూడా ఇక్కడ మనకి కీ అబ్జెక్షన్స్లో మనం అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అబ్జెక్షన్స్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్లో మీరు ఏ క్వశ్చన్ అయితే మీరు డౌట్గా అబ్జెక్ట్ చేస్తున్నారో ఆ క్వశ్చన్ తాలూకా ఐడిని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇకపోతే మనం రెస్పాన్స్ షీట్ని ఎలా ఓపెన్ చేయాలి దీనికి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేయాలంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ కీ డీటెయిల్స్ కోసం మనం క్లిక్ చేసినట్టయితే మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మీకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇందులో ఈ రెస్పాన్స్ షీట్లో డౌన్లోడ్ అయిన రెస్పాన్స్ షీట్లో మీ యొక్క ఆన్సర్స్ని ఎలా చెక్ చేసుకోవాలని ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ తీసుకుందాం. ఇదే క్వశ్చన్కి మీరు రాసే ఆన్సర్ అనేది ఆప్షన్ 4గా మీరు చూస్ చేసుకున్నారు. అంటే ఈ క్వశ్చన్ ఐడి ఇక్కడ ఇచ్చారు. ఈ క్వశ్చన్కి మీరు ఆప్షన్ అనేది ఫోర్త్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు దీనికి యాక్చువల్గా దీని ఆన్సర్ అనేది ఏదనేది మనకు రెస్పాన్స్ షీట్లో యాజ్ పర్ కీ ప్రకారంగా మనకు రెస్పాన్స్ షీట్లో ఆన్సర్ అనేది 3గా డిసైడ్ అయింది ఇక్కడ. బట్ మీరు ఇక్కడ ఆప్షన్స్లో మీరు 4th ఆప్షన్ మీరు రాశారు కాబట్టి ఇటువంటి దానికి మీకు మార్క్స్ అనేవి పడవు. ఇలా ప్రకారంగా ఏదైతే గ్రీన్ టిక్ అయితే ఉంటుందో ఆ గ్రీన్ టిక్ ఉన్నటువంటి ఆన్సర్ అనేది మనకి యాజ్ పర్ కీ ప్రకారంగా అది కరెక్ట్ అని అర్థం. క్లియర్గా చూజన్ ఆప్షన్ 4 అని ఉంది. ఈ విధంగా మనకి ఆప్షన్ అనేది స్టూడెంట్ ఆప్షన్ ఆప్ట్ చేసుకున్నటువంటి ఆన్సర్ అది. సో దీని ప్రకారంగా మీకు వచ్చే మార్క్స్ అన్నిటిని కూడా మీరు టాలీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు టాలీ చేసుకున్న తర్వాత మీకు టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయనేది అది రెస్పాన్స్ షీట్ ప్రకారంగా మీకు వచ్చినటువంటి మార్క్స్. బట్ ఈ మార్క్స్ అనేవి మీకు ఫైనల్గా వచ్చినటువంటి మార్క్స్ కావు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నార్మలైజేషన్ ప్రాసెస్ తరువాత, నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే షిఫ్ట్ వైజ్గా మీకు వచ్చే మార్క్స్ని బట్టి మీ మార్క్స్కి కొన్ని యాడ్ అవ్వచ్చు, కొన్ని తగ్గవచ్చు. పేపర్ టఫ్నెస్ని బట్టి నార్మలైజేషన్ చేస్తారు. ఈ నార్మలైజేషన్ మార్క్స్ని బట్టి మీరు అప్పుడు ఫైనల్గా మీకు మార్క్స్ అనేవి డిసైడ్ అవుతుంది. ఇవి 160 మార్క్స్కి వచ్చినటువంటి మార్క్స్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బట్టి మీరు 75 మార్క్స్కి 160కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, దాన్ని బట్టి 75కి ఎన్ని మార్క్స్ వచ్చాయని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ మార్క్స్కి అడిషనల్గా ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్ 25 మార్క్స్కి వాటిని కన్సిడర్ చేస్తూ ఈ రెండింటిని కలిపి మీకు అప్పుడు ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. అంతేకాని ఇందులో వచ్చిన మార్క్స్ని బట్టి మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి ఎంత ర్యాంక్ వస్తుంది అని అనుకోవడానికి ఎటువంటి ఆస్కారం అనేది ఉండదు. మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చిన తర్వాత ఆ మార్క్స్ ఇప్పుడు ఇందులో 75కి వచ్చినటువంటి మార్క్స్ రెండింటిని యాడ్ చేసి మీరు కౌంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.